నీ దెబ్బకి నేను అటు పెట్టుకోవాల్సి వస్తుంది. కుడికాలు పెట్టి వెళ్దాం పద, మనం వెళ్దాం. మనం గుడికి వెళ్ళబెట్టారు కుడికాలు. సో మీట్ మై మామయ్య. యా మీట్ మై బాబాయ్. అఫీషియల్ గా అందరికి తెలియజేసేలాగా ఉంటుంది. ఈలోపు మీరే లీక్ చేస్తారు. మేము లీక్ చేస్తున్నాం. చిరు లీక్స్ లాగా సింధు అవినాష్ లీక్స్ అనమాట. గైస్ అసలు హోమంలో కూర్చొని నేను చూడండి ఎలా అయిపోయాను, పిచ్చి పిల్లలా అయిపోయాను. మామూలుగా ఏదో బాగున్నట్టు నాకు కూడా పిచ్చి పిల్లక. తను వడ్డిస్తున్నాడు, నేను నేర్పించినట్లుగానే బాగా వడ్డిస్తున్నావు. కీప్ ఇట్ అప్. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మేము ఎక్కడున్నామంటే మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. అది కూడా చాలా డేస్ తర్వాత వచ్చాము. నువ్వు అంత హైట్ ఉన్నావు, పొడుగ్గా తాడి చెట్టులా ఉంటే ఎవరు ఉండమన్నారు నేను తాడి చెట్టులాగా? నీ దెబ్బకి నేను అటు పెట్టుకోవాల్సి వస్తుంది. తెలుసా గైస్, మేమైతే రీల్స్ లో కూడా ఇదే పరిస్థితి అనమాట. ఇలా 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 చాపి కాళ్ళు చేస్తాడు నా కోసం. నేనేం పొట్టుకుంటాను, తనేమో హైట్. నేను పొట్టి కాదు యాక్చువల్ గా, నేను హైట్ 5'5". గర్ల్స్ లో 5'5" అంటే హైట్ ఎక్కువ అనే కదా అని వాళ్ళ ఫీలింగ్. నీకు బోలే హ్యాపీ ఉండదు కదరా నీకు? అదే నా ఫీలింగ్ కాదు, నిజంగానే. నువ్వేమో 6'4" ఉన్నావు. 6'4" అంటే ఎవరున్నారు చెప్పు? రేర్ హైట్ అది. నేనున్నా. నువ్వు అంత హైట్ ఉండి నన్ను పొట్టి అనొద్దు, ఓకేనా? సర్లే. సో ఇప్పుడు ఎక్కడున్నామో దాని గురించి చెప్తాము. మన దీని రాత కొట్టుకుందాం, రోజు ఉండేదే కాబట్టి మనకి. ఇప్పుడైతే మేము మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాం. అది కూడా చాలా రోజుల తర్వాత అనమాట. నిన్న వచ్చాము ఇంటికి, ఎందుకంటే ఇవాళ ఒక స్పెషల్ పూజ ఉంది. సో గాయస్ ఏంటంటే ఈరోజు మా మామయ్య అదే మనకి బాబాయ్ అవుతారు, తిరిగి మామయ్య అవుతారు. సో బాబాయ్ ఏంటంటే న్యూస్ రిపోర్టర్ అనమాట ప్రీవియస్గా. సో న్యూస్లో నంది అవార్డు వచ్చింది. ఇప్పటి నుంచో న్యూస్ రిపోర్టర్గా ఈటీవీలో చేశారు, హెచ్ఎం టీవీలో చేశారు. సో ఇప్పుడు ఏంటంటే నంది అవార్డే కాదు, ఇంకా చాలా అవార్డ్స్ వచ్చినాయి. సో కొత్త ఆఫీస్ ఓపెన్ చేస్తున్నారు. ఛానల్ ఆల్రెడీ ఉంది, యూట్యూబ్ ఛానల్. చాలా మంది చూసే ఉంటారు. చాలా రీసెంట్ గా స్టార్ట్ చేశారు యూట్యూబ్ ఛానల్. రీసెంట్ గా కాదు, ఎప్పటి నుంచో స్టార్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే బయటకు వచ్చి కొత్త ఛానల్ పెట్టుకున్నారు అనమాట. సో ఆ ఛానల్ ని కొత్త ఆఫీస్ ఓపెన్ చేసి మా బాబాయ్ అంతటా బాబాయే స్టార్ట్ చేస్తున్నారు. ఓకే అత్త. సో గైస్ ఇప్పుడైతే మనం ఇంకా ఈ డిస్కషన్ అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారు, తొందర పెట్టేస్తున్నారు. ఆల్రెడీ టైం అయిపోయింది. ఇప్పుడైతే అందరం కార్లో ఎక్కేస్తున్నాం. మామయ్య కార్లో. ధీరజ్ జరగాలంట. జరగవే. ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు? వదిలేసి వెళ్ళిపోతున్నా. బాయ్. ఏ ఆపుతాడంటే ఆపకుండా నడుచుకుంటారా? తగ్గుతావు. ఆపు. అక్కడి నుంచి ఇక్కడ దాకా నడిపించావు నన్ను. లేదు, అది మామూలుగా తగ్గటం కాదు. దీనికి నువ్వు నాకు కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందే. సింధుకి కొవ్వు ఎక్కువ అనమాట, కొవ్వు తగ్గింది. అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? లేదు, తలుపేసుకో బాగుంది అని చిన్నగా చిన్నగా ప్రేమగా ఇయ్యాల. మన కొత్త ఆఫీస్కి వచ్చేసాం. ఫస్ట్ కుడికాలు పెట్టి, అదే బాబాయ్ మామయ్య ఆఫీస్ అయినా మన ఆఫీస్ రెండు ఒకటే కాబట్టి కుడికాలు పెట్టి వెళ్దాం పద, మనం వెళ్దాం. మనం గుడికి వెళ్ళబెట్టారు కుడికాలు. సో మీట్ మై మామయ్య. యా మీట్ మై బాబాయ్. సో ఛానల్ అని చెప్పాను కదా గైస్, మా బాబాయ్ న్యూస్ రిపోర్టర్ నంది అవార్డు. సో బాబాయ్ మీకు ఎలా అనిపిస్తుంది కొత్త ఆఫీస్ స్టార్ట్ చేయడం? కొత్త ఆఫీసు చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పటి నుంచో కదా, అంటే ఇంతకు ముందు పార్ట్నర్స్ తోటి కలిసి పనిచేసాము. ఇప్పుడు సొంతంగా ఆఫీస్ పెట్టుకోవటం అంటే అదొక స్పెషల్ అనుభూతి. ఇదివరకు చాలా సంస్థల్లో పనిచేశాను. 25 సంవత్సరాలుగా జర్నలిస్ట్ గా ఈటీవీ, హెచ్ఎం టీవీ, TV24, 99 టీవీ ఇట్లా. చాలా తర్వాత ఉండొచ్చు, తెలియకపోవచ్చు. మా యూట్యూబ్ ఛానల్స్ అంటే అందరు కుర్రోళ్ళు చూస్తుంటారు కాబట్టి చాలా మంది తెలియకపోవచ్చు. మా బాబాయ్ మాత్రం చాలా ఛానల్స్ లో పనిచేశాడు. ప్లస్ అది కాక నంది అవార్డు, ఇంకా చాలా వాళ్ళకి బాగా తెలుసు, న్యూస్ చూసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇంకా చాలా అవార్డ్స్ వచ్చినాయి కదా బాబాయ్. నంది అవార్డు, తర్వాత ఒక నేషనల్ టెలివిజన్ అవార్డు అని జాతీయ స్థాయిలో ఒక లాంగ్వేజ్ కి ఇస్తూ ఉంటారు అనమాట. తెలుగు లాంగ్వేజ్ కి పలానా వాళ్ళకి, తమిళకి పలానా వాళ్ళు, హిందీ పలానా వాళ్ళని. అలాంటి అవార్డు కూడా ఫస్ట్ టైం నాకు వచ్చింది.
సో ఇప్పుడు మీ ఛానల్ నేమ్ చెప్పండి బాబాయ్. నేను చెప్తాను, కింద లింక్ కూడా పెడతాను, మీరు కూడా చెప్తే మీ నోట్ తోటి చాలా బాగుంటుందని నా ఫీలింగ్. అంటే ప్రస్తుతానికి నేను కిరణ్ టీవీనే, ఇంతకుముందు నేను పార్ట్నర్స్తో కూడా కలిసి ఉన్నప్పుడు కిరణ్ టీవీనే, ఇప్పుడు కూడా ప్రస్తుతం కిరణ్ టీవీనే కొనసాగుతుంది. త్వరలో దీనికి సంబంధించిన లోగో అవన్నీ కూడా మార్చి ఇంకొంచెం సరికొత్తగా జనంలోకి తీసుకొస్తాను. కిరణ్ టీవీ న్యూస్. అయితే ప్రస్తుతానికి కిరణ్ టీవీ న్యూస్ అనేది మన ఛానల్. దీన్ని మరింత ఇంకొక 4-5 ఛానల్స్ కూడా పెట్టబోతున్నాము. అది రకరకాలు, ఒక భక్తి అనొచ్చు, లేకపోతే డివోషనల్ ఛానల్, రియల్ ఎస్టేట్ ఛానల్, అట్లా అలాగే పొలిటికల్ న్యూస్ ఛానల్, ఇంకొక ఛానల్. సహజంగా యూట్యూబ్లో ఒక 2-3 ఛానల్స్ ఉంటేనే మనం సస్టైన్ అవ్వగలుగుతాం. అట్లా ఇంత పెద్ద ఆఫీస్ పెట్టుకున్నప్పుడు ఒక 4-5 ఛానల్స్ చేసుకుంటేనే మనకు సస్టైనబిలిటీ ఉంటుంది. సో కాబట్టి మిగతా ఛానల్స్ అన్ని పెట్టి ఒకసారిగా ఈ రోజు కేవలం పూజ మాత్రమే. సో అఫీషియల్ ఓపెనింగ్ ఇంకొన్ని రోజుల్లో మొత్తం అన్ని పేర్లు పెట్టి లోగోలు డిజైన్ చేసి అన్ని చేసిన తర్వాత అఫీషియల్గా అందరికీ తెలియజేసేలాగా ఉంటుంది. ఈలోపు మీరే లీక్ చేస్తారు. మేము లీక్ చేస్తున్నాం. చిరు లీక్స్ లాగా సింధు అవినాష్ లీక్స్ అనమాట. అందరినీ మామయ్య ఇంటర్వ్యూ చేస్తాడనమాట. మేము ఇంటర్వ్యూ చేస్తాం, కానీ ఇప్పుడు మామయ్యని మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం. అందరు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. ఇంకా మన పనుల్లో మనం బిజీ అవుదాం. సో ఇది ఆఫీస్ టూర్ చేస్తున్నా, హోమ్ టూర్ లాగా. బేసిక్గా పాపం ఇక్కడ టైం లేక బాబాయ్ స్టార్ట్ చేశాడంట. అట్ ద టైం బీయింగ్ ఇప్పుడు పూజ చేసిన తర్వాత మళ్ళీ ఎలక్ట్రీషియన్ వర్క్స్ ఇంకొన్ని ఉంటాయి, అవన్నీ చేసుకోవాలి. సో ఇదేంటంటే గ్రీన్ మ్యాట్, ఇంటర్వ్యూస్ జరుగుతుంటాయి, వెనకాల బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు. అటు వచ్చేసరికి బ్లాక్ మ్యాట్ అనమాట. అక్కడ ఏదైనా పాడ్కాస్ట్ పెట్టుకోవడానికి, టీవీ పెట్టి టీవీతో చూపించడానికి కొంచెం బాగుంటుంది. నాకైతే భలే నచ్చింది డిజైన్. మన రూమ్ కూడా ఇలా చేయించుకుందాం, ఇలా చేయించుకుందామా. మనం కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటాం కాబట్టి మనం రూమ్ కూడా ఇలా చేయించుకొని వెనకాల రీల్స్కి నీకు బాగుంటుంది. నా రీల్స్ కూడా ఎంత ఆలోచిస్తున్నావు అంటే ఎంత గొప్ప మనసు అనేది తెలుసు కదా. అవినాష్ అంటే మంచోడు అంటే అవినాష్. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. ఇప్పుడు మా టిఫిన్ సెక్షన్. అమ్మమ్మ పెళ్ళికి ముందు మా ఇద్దరి మధ్యలో నువ్వు, ఇప్పుడు కూడా నువ్వేనా మధ్యలో? అమ్మమ్మ చూడదు అసలు. అమ్మమ్మకి ఎన్నాళ్ళకి పోదు ఇంకా కెమెరా షై. అత్త హాయ్ చెప్పు. ఇందాక నుంచి రాలేదు నువ్వు వీడియోలో, బిజీగా ఉన్నావు. చూడండి అసలు ఎంత పొగరో, చిటికేసి మరి పిలుస్తున్నాడు నన్ను అక్కడి నుంచి. చెప్తా నాకు టైం వస్తుంది. లోపలేమో పూజ జరుగుతుంది గాయస్. అందరికి పాపం ముక్క పోసేస్తున్నట్టుంది. అందరు పేపర్స్ పట్టుకొని విసురుకుంటున్నారు. సంప్రదతే నమః మంచిగా నమస్కారం చేసి ఇద్దరు సైడ్. కర్పూర నీరాజనం దర్శయామి గైస్ అసలు హోమంలో కూర్చొని నేను చూడండి ఎలా అయిపోయాను, పిచ్చి పిల్లలా అయిపోయాను. మామూలుగా ఏదో బాగున్నట్టు మాకు కూడా పిచ్చి పిల్లగా. ఇలాంటి సెటర్స్కి ఏం తక్కువ లేదు నీకు. అసలు ఎంత వేడిగా ఉందంటే, నేను ఎవరైనా ఈ సమ్మర్లో మాడిపోతారు, నేను హోమానికి మాడిపోయాను కదా. ఓవర్ యాక్షన్ ఎక్కువ. ఓవర్ యాక్షన్ అంటావు నన్ను? నీది మంచి యాక్షన్. ఇప్పుడు చెప్పు నాదేం యాక్షన్? ఓవర్ యాక్షన్. సారీ నీది ఓవర్ యాక్షన్.
చెప్తావా లేదా ఇప్పుడు? చెప్పు చంపుతా లేకపోతే. నీది ఓవర్ యాక్షనే కాదు, ఏం చెప్పాలి? కాదు, ఆ? నువ్వు నీకు నిజంగానే అలా అయింది, నీది యాక్షన్ కాదు, ఓవర్ యాక్షన్ కూడా కాదు అని చెప్పాలి. నీకు నిజంగా అలా అయింది, నీది యాక్షన్ కాదు, నీది ఓవర్ యాక్షన్ కూడా కాదు. కూడా కాదు చెప్పేసాక చెప్పవని అర్థమైంది. ఇద్దరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ అమ్మాయే చేసేది రీల్స్. 7 లక్షల మంది ఫాలోవర్స్ సంపాదించారు. చూశాను కొన్ని రీల్స్ లో, ఇవేనా కాదని ఇలా అనుకుంటున్నా. నేనే ఇది పేరు ఏంటమ్మా? సింధు. అందులో వస్తుంది. దాంట్లో ట్వింకిల్ అని వస్తుంది. దానిలో అలా పేరు పెట్టాను ఇన్స్టాగ్రామ్. ఒక 4 పిల్లల్ని కనేసి బాగా చాలా మీరు దేశంలో తక్కువైపోయింది జనాభా. చెప్పు. చంద్రబాబు జనాలు. 4 కనమంటున్నాడు. నువ్వు పెంచుకో అయితే. నీకే ఇష్టం మర్చిపోయి. ఎప్పుడు నాకు తోడుగానే ఉండాలి ఇట్లా అని చెప్తాను. నేను ఎప్పుడూ మీతో తోడుగా ఉంటా. కూల్ గా ఉండడం మీరు చెయ్యాలి. అది ఇప్పుడు మేమిద్దరమే అందరికి వడ్డించబోతున్నాం. అందరు రెడీగా ఉండండి, ఏంటది? అందరికి వడ్డిస్తాం. సాంబార్ తెలిసిపోయిందా? Guys, ఇప్పుడు నేను ఎలా వడ్డించాలి అని అవినాష్కి నేర్పించాను. తను వడ్డిస్తున్నాడు. నేను ఇంతకంటే దారుణం ఏదో నేర్పించినట్లుగానే ఉండదు. బాగా వడ్డిస్తున్నావు. కీప్ ఇట్ అప్. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. ఇంకా బాగా వడ్డించు, ఓకేనా? ఇంకా చాలా కర్రీస్ ఉన్నాయి, అన్నీ వడ్డించు. నేను నేర్పించినట్టే వడ్డించాలి, మరి తప్పు వడ్డించకు. కమెంట్స్ లో తిట్టండి నా guys. పేరు నిలబెట్టు. మామయ్య, మామయ్య నువ్వు వడ్డిస్తున్నావా? నా ట్రైనింగేగా మొత్తం. అంతా నువ్వు చెప్పినట్టే చేస్తున్నావు. అది ఏదైనా నువ్వు నీ తర్వాత ఏదైనా నాకంటే ముందు పుట్టావుగా నువ్వు. అన్నీ నాదే. లేదు లేదు, పంతులేం అడిగాడు, నాకు చెల్లిలా అని అడిగాడు. ఆ, అవన్నీ చెప్పొద్దు మామయ్య. ఇంతకంటే దారుణమైన అవమానం ఇంకొకటి లేదు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. నా ఏజ్ తగ్గింది కదా. నీకు హ్యాపీయే, నన్ను నీ చెల్లెలు అన్నాడు.